హలో అండి, ఎలా ఉన్నారంతా? మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. జ్ఞానోదయ నవల 39వ భాగాన్ని చదువుతున్నాను. నిన్నటి ఎపిసోడ్లో అంజన పిల్లల్ని ఎలాగా అక్కడి నుంచి తప్పించాలని ఆలోచిస్తూ ఉండగా విజ్జి చెప్పిన మాటలు విని విజ్జిను అంజన్న మరికొంతమంది కలిపి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు సుబ్రహ్మణ్య స్వామిని. ఇంతలో ఎవరు మీరు, ఇక్కడ ఉన్నారేంటి, అయ్యో ఆడపిల్లలు కూడా ఉన్నారే అనే మాటలను విని కళ్ళు తెచ్చి చూశారు. అంతా అటువైపు అంజన్న విజ్జిలతో పాటుగా 10 ఏళ్ల వయసులో ఉన్న ఒక కుర్రాడు విభూదిని ధరించి పట్టుపంచ కట్టుకుని చాలా అందంగా పెద్ద పెద్ద కళ్ళతోటి చల్లని చిరునవ్వుతో చేతిలో కర్రతోటి ఆవుని దూడని అదిలిస్తూ వచ్చాడు. సద్భావం కలిగించేలా కనిపించాడు. దండాలు స్వామి, తమరెవరు అన్నాడు అంజన్న. కనిపించడం లేదు, మా నాన్న దూడల్ని కాయమంటే ఇలా వచ్చాను అన్నాడు. ఇక్కడ కాలభైరవుడి గుడికాడ ఈ రేతిరి ఈ పిల్లల్ని దాచి రేపు తీసుకెళ్దాం అనుకున్నాను స్వామి. వాళ్ళ అమ్మాబాబులకి అప్పగించేయాలి తండ్రి అన్నాడు అంజన్న. అసలు ఎందుకు తీసుకొచ్చావు వాళ్ళని అన్నాడు ఆ కుర్రాడు చేతులెత్తి చూపిస్తూ. విజ్జి ఆ కుర్రాడిని విస్మయంగా చూసింది. బుద్ధి గడి తిని ఏదో పని చేసేసినాను స్వామి, అందుకే ఎంతో సిగ్గుతోటి స్థితికి చస్తా ఉన్నా. ఆ పావుతేడు సేవించాలంటే ఈ పిల్లని క్షేమంగా కొంపలకి చేర్చాలగాందా, నీకు పుణ్యం ఉంటుంది. ఏదైనా ఉపాయం చెప్పు స్వామి అన్నాడు అంజన వేడుకోలుగా చేతుల్ని జోడిస్తూ. అలా అడిగావు, బాగుంది. ఇదిగో ఇలా వెడితే చెట్ల గుంపు అవతల శివుని గుడి ఉంది. చీకటి పడేలోగా మీరక్కడికి చేరుకుంటే ఏ ప్రమాదము ఉండదు. అసలు అక్కడ గుడి ఉన్నట్టే ఎవ్వరికీ తెలియదు. 3 రాత్రులు ఆ గడిలోనే గడిపి హాయిగా 4వ రోజున గుడి వెనక ఏరును దాటి వెళితే కృష్ణాపురం ఎస్టేట్ కనిపిస్తుంది. ఈ పిల్లల్ని అక్కడ కృష్ణ చైతన్య అనే వ్యక్తికి అప్పజెప్పు. అతనికి అప్పగించినట్లయితే నీకు నీ అనుచరులకు కూడా ఉపాధి దొరుకుతుంది. అప్పటికి మీకోసం మాటేసిన శత్రువులంతా 300 మంది వరకు హతమైపోతారు కనుక మీకు ఎలాంటి ఆపద రాదు అన్నాడు ఆ కుర్రాడు నవ్వుతూ. అమ్మయ్య, రచించావు స్వామి, దయించు అంటూ కిందకు దింపిన లగేజీని ఎత్తుకుని స్వామి అంటూ మళ్ళీ వెనుతిరిగి చూసిన అంజన్న అతనితో పాటు విజ్జి అనుచరులు కూడా ఆశ్చర్యచకితులైపోయారు. అక్కడ ఆ కుర్రాడు కానీ ఆ ఆవు దూడ కానీ ఏమీ లేవు. ఇదేం చిత్రం, మంత్రం వేసినట్టు మాయమైపోనాడు స్వామి అన్నాడు దిగ్భ్రమగా చూస్తూ అంజన్న. ఇంచుమించు అందరిది అదే పరిస్థితి. ఇంకా అర్థం కాలేదా అంజన్న? ఆ వచ్చింది ఎవరు అనుకుంటున్నావు నవ్వింది విజ్జి. ఎవరు తల్లి కుతూహలంగా చూశాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంది విజ్జి భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తూ. పాముదేవుడా అంజన్నతో సహా నేలను బడి అంతా సాష్టాంగ నమస్కారాలు చేసేశారు భక్తి ప్రపత్తులతో హర్షపులకితులైపోతూ. మై గుడ్నెస్, కార్తికేయుడా, కుమారస్వామి వచ్చాడా? మానవ రూపంలో వచ్చి మనకు దర్శనమిచ్చాడా? అందరి కళ్ళు ఆనంద భాష్పాలతోటి నిండిపోయాయి. స్వామి చెప్పిన శివాలయం చేరుకునేసరికి చీకటి పడిపోయింది. ఆ గుడిలో వెలిగే దీపం పెద్దది చేసి లగేజీ అంతా దింపి కూడా తెచ్చిన అల్పాహారం పిల్లలకు పెట్టి వాళ్ళు తిని గర్భగుడిలో తలుపు వేసుకుని పిల్లల్ని పడుకోమని చెప్పి కటకటాల మండపంలో వాళ్ళు మేనుని వాల్చారు. కృష్ణ చైతన్య దేవీ ఆలయం బయట ఆగి గుడిలోని దేవికి నమస్కరించి వెళ్ళి మండపంలో కూర్చున్నాడు. రాధ లోపలికి వెళ్ళింది. ఆమె కోసమే అన్నట్టుగా పద్మాసనం వేసుకుని ధ్యానముద్రలో కూర్చుని కనిపించాడు కుమారభట్టు. దేవికి నమస్కరించి కుమారభట్టుకు సాష్టాంగ నమస్కారం చేసింది. కూర్చోమన్నట్టుగా కళ్ళు తెరిచి తివాచీని చూపించాడు ఆశీర్వాదపూర్వకంగా. స్వామి, మా అక్కయ్యను. రాధ మాటలు పూర్తి కాకుండానే, నాకు తెలుసు, బంగారుదేవి విగ్రహం ఇస్తేనే పద్మను క్షేమంగా అప్పగిస్తామన్నారు కదూ? కుమారభట్టు చిరునవ్వుతో ప్రశ్నించాడు. అవును స్వామి, కానీ ఆ విగ్రహం ఎలా వస్తుంది అయోమయంగా అంది. నేనిస్తానమ్మా. కుమారభట్టు భయపడవద్దు అన్నట్టుగా చూశాడు. కానీ ఆ కిరాతకులకు ఆ బంగారు విగ్రహం ఇవ్వటం తప్పదు రాధ. నీ కలలో నీకు కనిపించిన సాధువు ఏం చెప్పాడు అన్నాడు. దేవీపురంలో వెళ్ళి కుమారభట్టును కలుసుకుంటే ఏం చేయాలో అంతా ఆయనే చెప్తాడు. ఈ విషయం అందరికీ తెలిసే విధంగా చూడు అని చెప్పారు. నేను నీకు ఇచ్చేది యథార్థమైనటువంటి విగ్రహాన్ని కాదు, విగ్రహాల్లా కనిపించే మృత్యుదేవతని. ఆ విగ్రహం నీకు మాత్రమే తాకితే మామూలుగా కనిపిస్తుంది. మరి ఇంకెవరికైనా దాన్ని తాకినట్లయితే దాని మహత్యం బోధపడుతుంది. భయపడకు. దేవి విగ్రహాన్ని
నీకు అక్కడే ఇవ్వగలను, కానీ ఇంత దూరం రప్పించింది ఈ వార్త ముష్కరులందరికీ త్వరగా చేరి ఆశతో స్వార్థంతో తమ స్వంతం చేసుకోవాలనే సంకుచితత్వంతో ఎవరికి వారే కోటీశ్వరులైపోవాలనే ఆకాంక్షతోటి అంతా మిడతల దండులా పరుగు పరుగున వచ్చి అగ్నిలో పడే సలభాల వలె భగవంతుడు తలపెట్టిన ఈ మారణ హోమంలో బలైపోవాలి. ఇది దైవశాసనం. అందుకే నిన్ను ఇక్కడి వరకు రప్పించాను అన్నాడు కుమారభట్టు నవ్వుతూ. మా అక్క ఈలోగా వాళ్ళు ఏదైనా ఆపదను తలపెడితే చస్తారు, భయపడకు. మరి విజ్జి సంగతి? దాన్ని ఎత్తుకెళ్ళిన వాడే తిరిగి క్షేమంగా తీసుకుని వచ్చి మీకు అప్పగిస్తాడులే. విజ్జి గురించి కానీ మీ అక్క గురించి కానీ నువ్వు చింతించవలసిన పని లేదు రాధా, అంతా క్షేమంగా ఉంటారు అన్నాడు కుమారభట్టు అభయాన్ని ఇస్తూ. చాలా సంతోషం స్వామి, జీవితాంతం మీకు కృతజ్ఞురాలినే ఉండిపోతాను. మరి ఈ విగ్రహాన్ని నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? సందిగ్ధంగా చూస్తూ అడిగింది. ఎక్కడికి తీసుకురావాలో వాళ్లే చెప్తారు. రక్షణ భటులను నువ్వు వెళ్లే ప్రదేశానికి చుట్టూ ఎవరికీ కనిపించని విధంగా ఉండమని ఆదేశించమను. అంతేగాక ఆకాశంలో అక్కడ జరిగే సంఘటనలను చిత్రం తీయించమను. ఈ దారుణ మారణకాండ భవిష్యత్తులో అందరికీ ఒక గుణపాఠం కావాలి అన్నారు కుమారభట్టు. మీ దయకు నోచుకున్న నా జన్మ ధన్యం స్వామి అంది సంతోషంగా. నీలాంటి భక్తురాలు దొరకటం నాకు కూడా ప్రీతిపూర్వకంగానే ఉంది. మీకు భక్తులకు లోటేమిటి స్వామి? ఆశ్చర్యంగా చూసింది. స్వార్థంతోనూ ఆశతోనూ ప్రతిఫల అపేక్షతోనూ సేవించేవాళ్ళు, భయంతో భక్తితో ఆతితో జిజ్ఞాసతోటి అర్చించేవాళ్ళు ఎందరూ ఉన్నా నీలా నిష్కల్మషంగా ప్రార్థించేవాళ్ళు, ప్రజాహితాన్ని కోరుకునేవాళ్ళు దొరకరు కదా తల్లి. అందుకే నేను దుష్ట శిక్షణకు నిన్ను పావుగా వాడుకుంటున్నాను. వెళ్ళిరా, అదిగో దేవీ పాదాల దగ్గరుంది మాయా విగ్రహం, తీసుకుని వెళ్ళు. శుభం భవతు అంటూనే కుమారభట్టు అదృశ్యమైపోవడంతో దేవీ విగ్రహానికి నమస్కరించి బంగారు విగ్రహాన్ని తీసుకుని కళ్లకు అద్దుకుంది. తర్వాత ఆలయంలో గంటలు మోగించింది. పూజారి కృష్ణ చైతన్య లోపలికొచ్చారు. కృష్ణ చైతన్యకు స్వామి ఆదేశాన్ని వినిపించింది రాధిక. అతను వెంటనే పోలీసులకు మీడియాకు ఫోన్ చేశాడు విషయాన్ని వివరిస్తూ. తర్వాత రాధను విగ్రహాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శివాలయం అంతా అంజన అనుచరులు దులిపి కడిగినట్లయితే విజ్జి ఆమె ఫ్రెండ్స్ శుద్ధతోటి అందంగా ముగ్గులేశారు. తర్వాత ఏటిలో స్నానాలు చేసి గుడి చుట్టూ ఉన్నటువంటి పువ్వులు కోసి విజ్జి ఫ్రెండ్స్ శివుడికి పూజ చేశారు. అంజన్న అనుచరులు ఏటికి అవతల వైపున కొబ్బరి చెట్లను ఎక్కి కొబ్బరికాయలు, అరటి తోటలో పళ్ళగెలలు, కాయలు, బొప్పాయిలు కోసుకుని వచ్చి కొబ్బరి బొండాలు ఒలిచి ఇచ్చారు. అవి కొట్టి అరటిపళ్ళు, కొబ్బరికాయలు నైవేద్యాన్ని పెట్టి సమర్పించి బొప్పాయిలతో కొబ్బరి నీళ్లు తాగి కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు ఆరగించారు. అంజన్న 3 గడ్డలతోటి పొయ్యి పెట్టి కూడా తెచ్చుకున్నటువంటి బియ్యంతో అన్నం వండి పప్పును వండాడు. సీసాలతో తెచ్చిన పచ్చళ్ళు వేసి భోజనం పెట్టాడు. ఇజ్జమ్మ, ఇవాళ దేవుడు ఈ తిండే ఎట్టాడు, ఏమీ అనుకోవద్దు, సందెకాడ మనుషుల్ని పంపి అన్నీ తెప్పిస్తాను అన్నాడు సిగ్గుగా అంజన. పర్వాలేదులే అంజన, అడ్జస్ట్ అయిపోతానులే, ఇది దొరకని వాళ్ళు ఎందరో కదూ నిట్టూరుస్తూ కమ్మగా కడుపులు నింపుకున్నారంతా అన్నట్టుగానే సాయంత్రం బిచ్చగాల వేషాలు వేసుకుని వెళ్ళి చీకటి పడేసరికి అరణ్యాన్ని దాటి తమ శిథిల భవనంలోనికి వంట సామానంతా మూట కట్టుకుని వచ్చేశారు అతని అనుచరులు. అక్కడ ఎవ్వరూ లేరంటూ. అప్పుడు కూర పులుసు చేసి భోజనం పెట్టాడు అంజన్న. 3 రోజులు 3 నిమిషాల సరదాగా గడిచిపోయే విజ్జికి అంజన్న ప్రభుతులకు శివుడి అండన హాయిగా నిశ్చింతగా నివసించారు వాళ్ళు. 3 రాత్రులు గడిచాక పిల్లల్ని అనుచరులను తీసుకుని ఏరు తోటలు దాటి ఎస్టేట్ చేరుకున్నాడు అంజన. తర్వాత పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి విజ్జి ఆనంద భూపతిని కాంటాక్ట్ చేసి తను ఎక్కడుందో తెలియజేసి ఫోన్ పెట్టేసింది. అరగంట గడిచినా లోపలికి వెళ్ళిన వాళ్ళు రాకపోవటంతో ఇంకో 4 లోపలికి వచ్చి రక్తం అడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసి కంగారు పడి అనుచరులను పిలిచి గాయపడిన వ్యక్తిని తీసుకుని పొమ్మని వెళ్ళి పద్మాంబిక జుట్టు పట్టుకుని నిర్బంధించి దుప్పటిని చింపి తాళ్లతోటి పద్మాంబికను మంచానికి వేసి కాళ్ళు చేతులు కట్టేశారు. బూతులు తిడుతూ తలుపులు మూసి 4 వచ్చి ఆ మంచాన్ని చుట్టుముట్టి హేళనగా నవ్వుతూ, ఇప్పుడు రమ్మనవే, నీ బాబు ఎవడొచ్చి నిన్ను రక్షిస్తాడో మేము చూస్తాం. ఈవేళ మా చేతుల్లో నీకు నరకం తప్పదు. ఒంటరిగా వచ్చిన వాడిని తల చెతక్కొట్టి చంపుతావా అంటూ అమాంతం మీదకి ఉరకబోయారు. భగవంతుడా రక్షించు అంటూ గట్టిగా ఆతనాదాన్ని చేసింది పద్మాంబిక. వెంటనే బుస్సుమనే శబ్దంతో 6 తలల పెద్ద సర్పం మంచం మీద ప్రత్యక్షమయ్యి ఆ 4 ముఖాల మీదకు విషజ్వాలను విసిరింది.
భగ్గుమన్న ముఖాలను చేతులతో కప్పుకుని కనుగుడ్డు టప్ టప్ మని పేలి చేతుల్లోనికి రాగా భయంకరంగా అరుస్తూ దబ్ దబ్మని నేలను పడి తన్నుకుంటూ పొల్లుతూ నోటి వెంట నురగలు వస్తూ ఉండగా నల్లగా మారిన శరీరాలతో ప్రాణాలను వదిలేశారు ఆ కిరాతకులు. బంధనాలు ఊడిపోగా మంచం మీద లేచి కూర్చున్న పద్మాంబికకు జరిగినది కాలో వాస్తవము తెలియనే లేదు. తన ముందు మంచం మీద 6 అడుగుల దూరంలో 6 పడగలతోటి పెద్ద సర్పం ప్రత్యక్షమైనటువంటి సన్నివేశం గుర్తు వస్తే చాలు ఆమె హృదయం ఆనందంతో జల్లుమంటుంది. తన రక్షణ కోసం తప్పకుండా రాధే ఈ సర్పరాజును పంపించుంటుంది. లేకపోతే తన బతుక్కి శ్రద్ధ, భక్త, ఏకాగ్రత ఏం తెలుసు? స్వార్థము, అహంకారం, అతిశయం, దర్పం, పొగరు, అభిజాత్యం తప్ప మంచితనము, మానవత్వము, నిస్వార్థమైనటువంటి మమకారము, నిర్మలమైన మనస్సు, నిష్కామంతో కూడినటువంటి అనురాగాలు రూపం ధరించినటువంటి దేవత రాధ. అందుకే ఆ భగవంతుడు కూడా ఆమె ప్రార్థనను మన్నించి 2 సార్లు మానరక్షణకు చేశాడు తనకు. తనకిదంతా రాధ పూజాఫలం యొక్క సుకృతం. తనకి ధారపోయటం వల్లే జరిగింది. తను తన భర్తను తనకి దక్కించుకోవటం కోసం రాధకి భర్తలో భాగాన్ని ఇస్తే రాధ తన కోసం తన తపఫలాన్ని ధారపోసింది. మంచితనానికి అర్థం రాధ, మానవత్వానికి రూపం రాధ, మమతానురాగాల పరమార్థం రాధ. రాధ విశిష్ట వ్యక్తిత్వం నీకు ఇప్పుడు తెలియదు పద్మ, భవిష్యత్తులో తప్పకుండా తెలుసుకుంటా. ఆనాడు కృష్ణ చైతన్య మాటలు కొట్టిపారేసింది తాను. ఈనాడు ఆ భక్తురాలి కోసమని సాక్షాత్తు ఆ భగవంతుడే తన రక్షణ భారాన్ని స్వీకరించాడంటే ఇది తను ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి అదృష్టమే కదా. రాధా, నీ నిర్మలాంతఃకరణకు శిరస పాదాభివందనం చేస్తున్నాను తల్లి. కన్నీళ్లతోటి కృతజ్ఞతలను సమర్పించుకుంది పద్మాంబిక. చనిపోయాడా? ఈ 4 ఏమయ్యారు? తలుపులు తెరిచి చూడండి. ఎవరిదో కమాండింగ్ స్వరం వినిపించింది. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. వాటి మధ్యలో అనుచరులతోటి ఫుల్ సూట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు 10 మంది ఉన్నారు. నోటిలో పైపులు పీలుస్తూ చాలా హుందాగా లోపలికి వచ్చిన వ్యక్తి ఆ 10 మంది. దేవుడా, వాట్ ఈస్ దిస్ అన్నారు తుళ్ళి పడుతుండగా. పద్మాంబిక ఈ లోకంలోకి వచ్చిన దానిలా చూసింది. నిన్నే అడిగేది, ఏం చేసావు వాళ్ళని? ఆగ్రహంగా ప్రశ్నించారు. చచ్చారు, చాలా నిర్లక్ష్యంగా బదులిచ్చింది. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. అసలేమైంది? ఎలా జరుగుతుంది ఇదంతా? ఇది ఎలా సాధ్యం? కామంతో కళ్ళు మూసుకుపోయి కారు కూతలు కూస్తే భగవంతుడు క్షమిస్తాడా? నిస్సహాయరాలైన అబలను చెరబట్టాలని చూసే కీచకులకి ఇదే గతి పడుతుంది అని దైవం ప్రత్యక్షంగా చెప్పాడు అంది హేళనగా. బిలబిలలాడుతూ వచ్చిన డాక్టర్లు అది చూసి, ఐఎమ్ సారీ, ఇది మనుషుల వల్ల వచ్చినటువంటి మరణాలు కావు. అసలు ఈ విషయం ప్రపంచంలో ఏ పావుకి ఉండదు. ఇంత భయంకరమైన చావులు. దిస్ ఈజ్ రియల్లీ వెరీ స్ట్రేంజ్. ఐ కాంట్ బిలీవ్ ఇట్ అన్నారు పెదవి విరుస్తూ. అయితే ఇది నిజంగానే దేవతా సర్పం కాటు వల్ల జరిగిందంటారా? కాటు వేసేవి కేవలం పాములు మాత్రమే. విషం చిమ్మి కనుగుడ్లు పేలిపోయేలా చేయటం, ఆ విషజ్వాలలతో దగ్ధం చేయటం, ఇలా నల్లగా కమిలి ఆనవాలు లేనంత భయంకరంగా శిక్షించడం. అసలు పాముకి ఎంత విషం ఉంటుందనుకుంటున్నారండి? అది చాలా తక్కువ. ఒకళ్ళను కాటు వేసిన తర్వాత ఇంకొకళ్ళు కాటు వేయడానికి చాలా సమయం పడుతుంది. ఇది నిజంగా సామాన్యమైనటువంటి పాముల వల్లనైతే అస్సలు కాదు. అది తప్పకుండా మానవాతీతమైనటువంటి సర్పం అయి ఉండాలి. ఇలాంటి మరణాలు కనీ విని ఎరుగనటువంటివి. అబద్ధం మేము నమ్మం. ఈవిడ గారి పాతివ్రత్యాన్ని రక్షించడం కోసం దేవతా సర్పాలు దిగివచ్చాయా? పగలబడి నవ్వేశారు 10 మంది. శవాలని పోస్టుమార్టంకి పంపించి అనుమాన నివృత్తి చేసుకోండి అన్నారు డాక్టర్లు వెనక్కి అడుగులు వేస్తూ. వద్దు, వీళ్లను మన మొసళ్ళకి ఆహారంగా వేయండి. ఈ దేవతా సర్పం సంగతి తర్వాత చూద్దాం. ముందు ఆ బంగారు విగ్రహం పట్టుకొస్తానని కృష్ణ చైతన్య భార్య చెప్పిందిగా, దాన్ని ఎక్కడికి తీసుకురమ్మందాం? ఆ సంగతి డిస్కస్ చేయాలి. పదండి అన్నారు బాసులు వెనుదిరుగుతూ. బాస్, ఈ సంగతి అప్పుడే చాలామంది ముఠాలకు తెలిసిపోయింది. కనకాంబ బంధువుల వేషాలు వేసుకుని వెళ్ళిన మన వాళ్ళు ఫోన్లు చేశారు. ఆ విగ్రహం కోసం చాలామంది ప్రయత్నిస్తారట. అనుమానాలు అనుచరుల ద్వారా అందుతూనే ఉన్నాయి. ఆ విగ్రహం ఎవ్వరికీ దక్కనివ్వం. అది ఈ మాఫియా స్వంతం కావాల్సిందే. బాసులు పట్టుదలగా తలలు ఎగరేసి వెళ్ళిపోవటంతో ఆ గది కాస్త ఖాళీ అయిపోయింది. బంగారు విగ్రహం తన కోసం వీళ్లకు ఇస్తానందా రాధ. పద్మాంబిక చేతులు జోడించి, హే సుబ్రహ్మణ్యేశ్వర, నా కోసం రాధ
ఆ బంగారుదేవి విగ్రహాన్ని తెచ్చి వీళ్ళకి ఇస్తుందేమో. ఆ విగ్రహం ఈ సైతాన్లకు దక్కకుండా చూడవలసిన బాధ్యత పూర్తిగా నీదే స్వామి. నన్ను రక్షించి తిరిగి నా వాళ్ళ దగ్గరకు చేర్చవలసింది కూడా నువ్వే. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణమమ. ఎప్పుడో విన్న ఈ మాట అనుకుంది దైవాన్ని శ్రద్ధాభక్తులతో ప్రార్థిస్తూ పద్మాంబిక. ఆమె ప్రార్థనలు నిజంగా ఆ దైవం ఆలకించాడా? ఒక వ్యాను 2 కార్లు వచ్చి పోలీసు బందోబస్తుతోటి చుట్టుముట్టి ఉన్న ఆ ప్రాంతంలో ఆగినాయి. మీడియా వాళ్ళు దిగి పెద్ద పెద్ద చెట్ల వెనకాల దాగిపోయారు. ఇంకా కొందరు హెలికాప్టర్లతోటి రెడీగా ఉన్నారు. బంగారుదేవి విగ్రహాన్ని 5 హిల్స్ ప్రాంతంలో అప్పజెప్పమన్నారట. దేనికోసం ఈ ప్రాంతాన్ని మాఫియా ఎంచుకుందో అని చాలామంది ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. నిజంగా రాధ బంగారుదేవి విగ్రహం ఇచ్చేస్తుందా? కృష్ణ చైతన్య పద్మను రక్షించుకోగలడా? అన్నీ సందేహాలే. తెల్లని పుచ్చపువ్వు లాంటి పౌర్ణమి వెన్నెల ఆహ్లాదభరితంగా పరుచుకునింది. చల్లని గాలి వీస్తూ ప్రకృతి రమణీయతను ప్రపంచానికి తెలియజేస్తోంది. సమయం 10 గంటలు కావస్తూ ఉంది. చకోర పక్షుల సందడి వినవస్తూ ఉంది. వెన్నెల వెండిధారల్లాగా వర్షిస్తూ పుడమి తల్లిని పునీతం చేస్తోంది. చంద్రుని కోసం తారలన్నీ పరుగు పరుగున వచ్చి చుట్టూ పర్యవేక్షించినట్టుగా ప్రకాశిస్తూ ఉన్నాయి నక్షత్రాలు. ఇంతలో నల్లని కారు ఒకటి వచ్చి ఆగిందక్కడ. అందులో నుంచి రాధాకృష్ణలు బంగారు విగ్రహంతో దిగగానే అంతవరకు ఆ కొండల వెనక కొలువు తీరిన కార్లకి చైతన్యం వచ్చినట్టుగా దాదాపు 1000 కార్లు తోరణాల్లాగా ఒకదాని వెనక ఒక్కటిగా వచ్చి ఆ 5 హిల్ మధ్య ప్రాంతమంతా కూడా గ్రౌండప్ చేసినట్టుగా రాధాకృష్ణల కారుని చుట్టుముట్టి ఆగాయి. దాదాపు 5000 మంది దిగి మిషన్ గన్స్ తోటి నాయకులకు బాసటగా నిలిచారు. అందులో 10 మంది బాసులు రాధాకృష్ణలను సమీపించారు. విగ్రహాన్ని నేత్రపర్వంగా చూస్తూ ఉన్నారు. ఆ విగ్రహాన్ని ఇటీవు రాధాంబిక అన్నాడు ఒక బాస్ చేతులు చాపి. ముందు మా అక్కయ్యను మాకు అప్పగించండి అంది రాధిక. మాకు కావాల్సింది విగ్రహం కానీ మీ అక్కయ్య కాదు. బాయ్స్, పద్మాంబికాదేవిని తీసుకునండి ఆదేశించారు బాసులు. తెల్లని కారు వచ్చి ఆగింది. అందులోంచి పద్మాంబికను దింపి తీసుకునొచ్చారు. శోకదేవతలో ఉన్న పద్మ పరిగెత్తుకుంటూ రాబోయింది. ఆగు పద్మ, విగ్రహం ఇక్కడికి రావాలి, అప్పుడు నువ్వు వెళ్ళాలి అన్నారు బాస్. ఆవిడను కృష్ణ చైతన్య దగ్గరకు పంపించండి. విగ్రహంతో నేనొస్తాను. ఇంత దూరం ఈ విగ్రహాన్ని తెచ్చింది మీకు అప్పగించడానికే అంది రాధ. ఓకే, డన్. పద్మ, నువ్వు నీ భర్త దగ్గరకు వెళ్ళొచ్చు అన్నారు. అంతే. ఒక్క పరుగులో పద్మాంబిక కృష్ణ చైతన్య దగ్గరకు వచ్చి అతన్ని వాటేసుకుని బావురుమంది. ఆమెను ఆత్మీయంగా గుండెలకు హత్తుకొని అనునయిస్తూ రాధ వైపు భయంగా చూడసాగాడు. భయం అంటే ఏమిటో తెలియని కృష్ణ చైతన్య ఒక్కొక్క అడుగే వేసుకుంటూ రాధ విగ్రహంతో సమీపిస్తూ ఉంటే, ఆ విగ్రహాన్ని నాకివ్వు అంటూ ఒకడు ముందుకొచ్చాడు. కాదు, నాకివ్వు అన్నాడు ఇంకొకడు. ఈ మాఫియా నాది, నాకివ్వు అన్నాడు మూడవవాడు. నాకు కావాలంటే నాకు అంటూ ఆ 10 మంది వాదులాడుకుంటూ ఉండే, ఎవరికి కావాలో వారే తీసుకోండి అని ఆ విగ్రహాన్ని నేల మీద పెట్టేసి వెనుతిరిగి భర్త దగ్గరికి వచ్చేసింది రాధ. పద్మారాధను కారెక్కమని సైగ చేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారును స్టార్ట్ చేశాడు కృష్ణ చైతన్య. రాధ ఓవైపు, పద్మ ఓవైపు డోలును తెచ్చుకుని కారెక్కడం. ఆ కారు వెనక్కి తిరిగి బాగా వెనక్కి వెళ్ళి ఆ కార్ల సమూహాన్ని సమీపించి ఆగిపోయింది. బాసులు 10 మంది ఆ విగ్రహాన్ని నాది అంటే నాది అంటూ ముందు పోట్లాడుకున్నారు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విగ్రహాన్ని పట్టుకోపోయారు. ఆశ్చర్యంగా అది వెనక్కి జరిగిపోయింది. ఒకడు అమాంతం దాని మీద పడి పట్టుకున్నాడు. మిగిలిన 9 మంది వాడిని కాల్చేశారు. దాంతో అందరికీ ఆ విగ్రహం వచ్చి మా బాస్ని కాలుస్తారా అంటూ కాల్పులు జరిపి అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కాల్పులకు దిగారు. 5 నిమిషాల్లో ఆ ప్రదేశం అంతా ఢామ్ ఢామ్ అనే శబ్దాలతోటి మారుమోగిపోయింది. ఎవరు ఎవరిని కాలుస్తున్నారో, ఎందుకు కాలుస్తున్నారో తెలియని విధంగా ఒకళ్లను మరొకళ్ళు కాల్చుకుంటూ దారుణ మారణకాండను ప్రారంభించారు. కాళ్ళను చాటు చేసుకుని, కొండల్ని చాటు చేసుకుని నెత్తురు వరదల్లాగా మారుతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తూ హాహాకారాలు చేస్తున్న వాళ్ళందరినీ, పక్షుల్లా రాలిపోతున్న వాళ్ళందరినీ, శవాల గుట్టలుగా తయారవుతున్న వాళ్లను చూస్తూ ఉండిపోయారు. సగం మంది చచ్చాక హఠాత్తుగా జ్ఞానోదయమైనట్టుగా విగ్రహం వైపు పరిగెత్తారు మిగిలిన వాళ్ళు. ఆ విగ్రహం పట్టుకున్న వాళ్లకు పెద్ద కాలసర్పంలా, మిగిలిన వాళ్ళకి విగ్రహంలాగా కనిపించడంతో పట్టుకున్న వాళ్ళు కెవ్వుమని వదిలేసి కళ్ళు పేలిపోయి నేలను పడి దొల్లుతూ ఆతనాదాలు చేస్తూ ఉండగా విషయం ఏమిటో తెలుసుకోకుండా అంతా విగ్రహం కోసమని ఎగబడి హాహాకారాలు చేస్తూ
కింద పడి కళ్ళు పేలి నల్లగా మారిన దేహాలతో నోటి వెంట నురుగు వస్తూ ఉండగా విగత జీవులే పడిపోతున్నారు. మరొక అరగంటలో సగం మంది చనిపోవటంతో మిగిలిన వాళ్ళకి అనుమానం వచ్చి ఆ విగ్రహాన్ని మిషన్ గన్స్ తోటి పేల్చేయబోయారు. వాళ్ళ చేతుల్లో గన్స్ గాలిలోనికి లాగబడి వాళ్లనే కాల్చేసాయి. మిగిలిన వాళ్ళు బాంబులు విసిరారు. అంతవరకు విగ్రహంలాగా దర్శనమిచ్చినటువంటి ఆ విగ్రహం పైకి ఆకాశంలోనికి లేచి గాలిలో నిలబడి 25 అడుగుల వెడల్పు 100 అడుగుల పొడవుతో పెద్ద కాలసర్పంలా మారి 6 తలలతోటి భయంకరమైన విషజ్వాలలను కురిపించేసింది. ఏ ఒక్కడూ మిగలకుండా మొత్తం వెళ్ళిన వాళ్ళంతా విషజ్వాలలకు ఆహుతైపోయి పిట్టల్లాగా బూడిదల్లాగా రాలిపోయారు. ఆ కాల సమూహాన్ని ఛేదించుకుని కృష్ణ చైతన్య తన కారుతో పాటు ఆ 5 హిల్స్ ప్రదేశానికి దూరంగా వచ్చేసి చూస్తూ కూర్చున్నాడు. విగ్రహం పైకి లేవగానే ఎర్రని జేబు రుమాలు తీసి గాలిలో పైకెత్తి చుట్టూ చూపించాడు. డేంజర్ సిగ్నల్స్ అందుకుని పోలీసు సిబ్బంది, మీడియా దూరంగా పారిపోవటం కోసం ఆకాశం నుంచి విషజ్వాలలు కురవటం, తలలు అన్ని వైపులకు తిప్పి విషాన్ని వెదజల్లి గాలిలో కరిగిపోయినట్టుగా అదృశ్యమైపోయింది ఆ మహాసర్పం. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా 5,000 మంది ఆ మారణకాండకు బలైపోయారు. గాఢంగా నిట్టూర్చిన కృష్ణ చైతన్య భార్యలతో పాటు కారులో ఇంటికి బయలుదేరాడు. 15 రోజుల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చిన పద్మాంబికను ఆనందంగా గుండెలకు హత్తుకున్నాడు భూపాల భూపతి. కనకాంబిక పోయినప్పుడు వచ్చిన ఆయన కూతురు కోసమని అక్కడే ఉండిపోయాడు. తల్లిని ఆత్రంగా వాటేసుకుంది శైలజ. దీప్తివంతమైన వదనంతో 2 సార్లు తన మాన సంరక్షణ చేసిన కుమారస్వామిని వేణోళ్ళ కీర్తిస్తూ తను వెళ్ళినటువంటి దగ్గర నుంచి వచ్చేంత వరకు జరిగిన సంఘటనలన్నీ ఏకరవు పెట్టింది పద్మాంబిక. విన్న స్వర్ణ, పూర్ణిమలతో పాటు ఆనంద భూపతి కూడా దిగ్భ్రాంతులైపోయారు. శేషమ్మ గారు పద్మ, రాధ, కృష్ణ చైతన్యలకు దిగతుడిచిపోసింది. సరిగ్గా ఆ సమయంలో వచ్చింది విజ్జి దగ్గర నుంచి ఆనంద భూపతికి ఫోన్. సరిగ్గా స్వామి చెప్పినట్టుగానే విజ్జిని అంజన్న తీసుకుని వచ్చి ఉంటాడు. తీసుకుని వెళ్ళరండి, అతన్ని ఏం అనకండి, అసలు విషయం ఏమిటో కనుక్కుందాం అంది రాధిక. శ్రీనివాసు, రాజేంద్రలతోటి కృష్ణ చైతన్య స్వయంగా వెళ్ళాడు. ధనుంజయ్ అనుసరించాడు వాళ్ళని. దాదాపు 1 గంట తర్వాత స్నేహితురాళ్లతోటి అంజన్న అనుచరులతో విజ్జి వచ్చేసింది. వస్తూనే రాధికను కౌగిలించుకుంది, తల్లిని పట్టించుకోకుండా. ఆ పిల్లకు రాధిక దగ్గర చేరిక తెలిసిన పద్మాంబిక చిరునవ్వుతో కూతుర్ని ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. విజ్జిని గాఢంగా హత్తుకుని 2 బుగ్గలు ముద్దాడింది రాధిక. హర్ష పురకితురాలైపోతూ ఆనంద భూపతికి తీసుకుని వెళ్ళి అప్పగించింది. విజ్జి, వీళ్ళని పరిచయం చెయ్యి. అంజన్ అంటే ఎవరు అన్నాడు కృష్ణ చైతన్య. నేనే స్వామి, నన్ను క్షమించండి. నాకే శిక్ష వేసిన పన్నాదు. నా అనుచరులకు మాత్రం కూసింత ఉపాధి కల్పించండి దొరా అన్నాడు చేతులు కట్టుకుని నిలబడి పశ్చాత్తాపం ప్రతిధ్వనించే స్వరంతో వినమ్రంగా పలికాడు అంజన్న. ఈ పిల్లని కిడ్నాప్ చేయటమే కాక హేమ తల్లిదండ్రుల్ని కూడా చంపేశావు కదా. నీకు వాళ్ళేం అన్యాయం చేశారని అంత కిరాతకంగా హత్యలు చేశావు? నేను ఐజీ గాని ఎలా కన్విన్స్ చేయగలను అన్నాడు కృష్ణ చైతన్య. సత్య ప్రమాణికంగా చెప్తుండా దొరా, నేనెవరిని చంపాలేదు. బాష్పవాయువు ప్రయోగించి పిల్లని కిడ్నాప్ చేయమని మాఫియా వాళ్ళు చెప్పారు. అదే పని చేసిన, అంతకు మించి నాకేమీ తెలియదు దొరా అన్నాడు అంజన్న. నిజం దొరా, మేమెవరము హత్యలు మానభంగాలు చెయ్యం. అందుకే బాస్కి మాకు గొడవ వచ్చి ఇడిపోయినాం. అంజనకి హత్యలు మానభంగాలు అంటే సిరాకు దొరా అని చెప్పారు అతని అనుచరులు. మరి ఆ మర్డర్స్ ఎలా జరిగాయి? హేమ, మీ ఇంట్లో అమ్మా నాన్న కాక ఇంకెవరైనా ఉన్నారా? సాలోచనగా ప్రశ్నించాడు కృష్ణ చైతన్య. తల్లి తండ్రి హత్య చేయబడ్డారని తెలిసి ఆ పిల్ల వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది. ఉన్నారంకుల్, దివ్య పుట్టినరోజున మా చిన్నాన్న, పిన్ని, చిన్న మావయ్య, అత్త అంతా వచ్చారు అంది హేమ. కృష్ణ చైతన్య ఐజీ గారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పేశాడు. పోలీసు అనుచరులతోటి హేమ చిన్నాన్న, చిన్న మావయ్యలను పట్టుకుని ఇంటరాగేషన్ చేసేసరికి సమాచారం వచ్చేసింది. కేసు అంజన మీదకు పోతుందనే ధైర్యంతో ఆ ఇద్దరూ తెగించి వాళ్లను హత్య చేసి ఇల్లంతా దోచుకుని ఇద్దరూ చెరో సగం పంచుకున్నారని తెలిసింది. వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్షను దగ్గరుండి వేయించాడు కృష్ణ చైతన్య. అంజన్న అనుచరులకు 6 మాసాలు సాధారణ జైలు శిక్ష వేశారు. మీ శిక్షాకాలం ముగించి వచ్చాక నా దగ్గరే మీకందరికీ ఉద్యోగాలు ఇస్తాను. మీ భార్య బిడ్డలను ఇక్కడికి రప్పించి వాళ్ల బాధ్యత నేను స్వీకరిస్తాను అని చెప్పి పంపించాడు కృష్ణ చైతన్య. చెప్పినట్టుగానే అంజన అనుచరుల భార్యలను బిడ్డలను రప్పించి వాళ్ళు విడుదలై వచ్చేంత వరకు దివాణంలో తలోగదిలోనూ ఉండమని, వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో వేసి హాయిగా చదువుకోమని స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ జాయిన్ చేయించాడు. హేమని హాస్టల్లో జాయిన్ చేసి
ఆ పిల్ల మేజర్ అయ్యేంత వరకు ఆ పిల్ల ఆస్తిపాస్తుల్ని ట్రస్ట్ చూసేలా నియమించి మిగిలిన పిల్లలను ఎవరింటికి వాళ్లను సగౌరవంగా పంపించేశాడు. ఆ రాత్రి టీవీలో ప్రసారం చేశారు బంగారు విగ్రహం లీలలు అనే హెడ్డింగ్ తోటి మాఫియాని చిత్తుగా నాశనం చేసినటువంటి దైవ వినోదం. బంగారు దేవి విగ్రహం కోసమని మాఫియా చేసినటువంటి కిరాతకాలకి తగినటువంటి గుణపాఠం చెప్పినటువంటి కుమార వైభవం. దారుణ మారణకాండ ద్వారా మాఫియాలో 3 వంతుల మందిని శిక్షించి ప్రతి యుగంలోనూ దుష్ట శిక్షణను జరుగుతుంది అని బోధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిద్విలాసం అనే కథనంతో మీడియా రిలీజ్ చేసినటువంటి టెలిఫిల్మ్ అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసింది. పూర్ణ శ్రీనివాసుల్ని, స్వర్ణ రాజన్నలను పిల్లలను మళ్ళీ ఎవరిళ్లకు వాళ్ళని పంపించేశారు ఆనంద భూపతి. కనకాంబిక చావుతో సృష్టించిన సమస్యలు తీరిపోయి ఆ రాత్రి చాలా రోజుల తర్వాత 2 భార్యలతోటి సరదాగా గడిపి సుఖనిద్రపోయాడు కృష్ణ చైతన్య. ఆ పాముని దగ్గరగా చూడాలని ఉంది అని రాధని అడిగితే ఆనంద భూపతి చెప్పిన జవాబు తన కోరిక నిజంగానే తీర్చేస్తూ 2 సార్లు తన మాన సంరక్షణ నాగేంద్రుడు స్వయంగా వచ్చి చేయటంతో తండ్రికి వివరంగా వినిపించింది పద్మాంబిక. పద్మ రాధలను వెంటబెట్టుకుని గోపాలపురం రమ్మని కృష్ణ చైతన్యను ఆహ్వానించి భూపాల భూపతి గోపాలపురానికి వెళ్ళిపోయాడు. 10 రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఆ రోజు శుక్రవారం అని ఉపవాసంతో దివాణం గుడికి బయలుదేరింది మోక్షాంబిక. కూడా వెంట పడ్డారు పిల్లలిద్దరు, శైలు నందులు. ఈ మధ్యన వాళ్ళు పూర్తిగా శేషమ్మకు మోక్షకు చేరువ అయిపోయారు. కారణం ఆనందభూపతి కొడుక్కి కోడళ్లకు కూడా బాధ్యతలు అప్పగించేసి ఎక్కువ సమయం కృష్ణ మందిరంలో భగవద్గీత చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పద్మ టెక్స్టైల్స్ ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉంటే అతిథి అభ్యాగతుల బాధ్యతలు రాధిక కచేరీ సావిట్లో చూసుకుంటూ ఉండగా రాత్రికి కానీ ఆ ముగ్గురికి ఖాళీ దొరకదు. కాబట్టి అంతవరకు శేషమ్మ మోక్షలతోనే వాళ్లకు గడిచిపోతుంది. విష్ణుచరణ్ పెద్దవాడయ్యాక విజ్జి విష్ణువులు స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోయేవారు. విజ్జి 10th అయి కాలేజీకి బయలుదేరాక ఇద్దరు చెరోసారి వెళ్తున్నారు. రాధాకృష్ణ కూడా విష్ణుతో పాటే చదువుతున్నారు. సుచిత్ర కొడుకన్నమాట. ఎంత నచ్చజెప్పినా వాళ్ళు వెనక పేచీ ప్రారంభించడంతో విష్ణుచరణ్ని తోడు తీసుకుని పిల్లలతోటి గుడికి వెళ్ళిపోయింది మోక్ష. ఆ సంగతి ఎవ్వరికీ తెలీదు. భోజనం సమయానికి ఇంటికి వచ్చిన రాధకి ఆ సంగతి చెప్పింది శేషమ్మ గారు. ఇంతలో ఫోన్ వచ్చింది. హలో, రాధా హియర్ అంది. వదినా, నేను విష్ణుని అని వినిపించింది అవతల నుంచి. చెప్పు విష్ణు, గుడి నుంచి ఇంకా రాలేదేమిటి అంది యథాలాపంగా. రాలేం వదినా, మమ్మల్ని కిడ్నాప్ చేశారు అన్నాడు ఏడుస్తూ. విష్ణు కిడ్నాపా? ఎవరు అంది రాధ. మాఫియా. రాధ మాటలు పూర్తి కాకుండానే వినవచ్చింది బొంగురు స్వరం ఒకటి గర్వంగా పగలబడి నవ్వుతూ. ఎందుకు వాళ్ళని కిడ్నాప్ చేశావు? నీకేం కావాలి? కలవరంగా ప్రశ్నించింది. బంగారు విగ్రహాన్ని తీసుకుని నువ్వు పద్మాంబికతో రావాలి. వస్తే శైలు, నందు, విష్ణు మోక్ష ప్రాణాలతోటి బయటపడతారు అంది అవతల స్వరం. మీకింకా బుద్ధి రాలేదా? ఆ విగ్రహాన్ని కోరిన వాళ్ళు దారుణంగా ఏ విధంగా మరణించారో నువ్వు చూడలేదా? ఇంకా ఆ విగ్రహం కావాలి అనుకుంటూ కోరుకుని మారణహోమం తలపెట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి అంది వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకుంటూ. అప్పుడే భోజనానికి వచ్చిన ఆనందభూపతి, ఏమైంది రాధా ఆదుద్దాగా ప్రశ్నించారు. శేషమ్మ ఏడుస్తూ చెప్పేసింది. ఆయన ఓపిక లేనట్టుగా కుర్చీలో కూలపడిపోయారు. ఆయన కంగారు పడవద్దంటూ సైగలతోనే సూచించింది రాధ. ఆ బుద్ధి నాకుంది కానీ నమ్మని మా బాసులకి లేదు. అందుకే 6 దేశాల నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇంకా వాళ్ళు నువ్వు చూసుకోండి. నా పని కేవలం కిడ్నాప్ చేయటం మాత్రమే. ఉంటాను, నీకు మళ్ళీ ఫోన్ వస్తుంది అని పెట్టేశాడు అతను. ఫోన్ ఆఫ్ చేసి సాలోచనగా పెదవి కొరుకుతూ ఉండిపోయింది. ఈ మాఫియా మనల్ని వదలదా రాదా? వృద్ధపూరిత స్వరంతో ప్రశ్నించారు. వదలదు. మాఫియా పూర్తిగా నాశనం అయ్యేంత వరకు ఆ కుమారస్వామి కూడా ఊరుకోడు మావయ్య. ఆయన దుష్ట శిక్షణకి నన్ను ఆయుధం చేసుకున్నానని చెప్పాడు కదూ. దీర్ఘంగా నిట్టూర్చింది రాధిక. కృష్ణకు పద్మకి ఫోన్ చేయమ్మా అన్నారు ఆనందభూపతి. సాయంత్రం వస్తారుగా, అప్పుడు ఎలాగూ తెలుస్తుంది. ఇప్పటి నుంచి బాధ పెట్టడం ఎందుకు? కష్టం కలిగించిన పరమాత్మే దాన్ని పరిష్కరిస్తూ ఉండగా మీకెందుకు భయం మావయ్య? ఈ చింతెందుకు? నిశ్చింతగా ఉందాం. ముందు భోజనం చేయండి అని ఆయనకు నచ్చజెప్పి ఆయన చేత తినిపించి తను కూడా తిని రాధ. శేషమ్మ గారు కూడా భారం భగవంతుడి మీద వేసి భోజనం చేసి లేచింది. అంతా విన్న పద్మాంబిక బావురమని ఏడ్చేస్తే ఆమెను సముదాయిస్తూ, ఇలా ఎంతకాలం రాధా
ఆ విగ్రహం కలవాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మన ప్రాణం మీదకు వచ్చింది ఈ గోలంతా ఆగ్రహంగా అన్నాడు కృష్ణ చైతన్య. ఇది మనకు వచ్చింది కనుక మీరు సంతోషించాలి. ఈ ప్రాబ్లం ఇంకెవ్వరికి వచ్చినా వెళ్ళి చక్కబెట్టవలసింది కూడా మనమే కదూ. నన్ను కట్టుకున్న పాపానికి మీకు తప్పటం లేదు. ఏం చేయను? నిస్సహాయంగా చూసింది రాధ. అదేమిటి రాధ, నువ్వు వేరు నేను వేరునా? సమస్య మన వరకైతే బాధపడేవాణ్ణి కాదు. అమాయకురాలైన అమ్మ, ఏ పాపము తెలియని పసికందులకి ఈ బాధ వచ్చిందే అనేది నా ఆరాటం అన్నాడు కృష్ణ చైతన్య. తెలుసు కృష్ణ, అయినా భయం లేదు. ఈ రాత్రి గుడిలో నిద్రిస్తే స్వామివారు పరిష్కారాన్ని సూచిస్తారు కదా, అంతవరకు అక్కని మీరు చూసుకోండి అంది రాధ. అంతా బాగానే ఉంది కానీ రాధా, నిన్ను పద్మని ఎందుకు రమ్మంటున్నారు? సందేహాన్ని వెళ్ళిబుచ్చారు ఆనంద భూపతి. నిజమే, వాళ్ళకు కావాల్సింది బంగారు విగ్రహమే అయితే నన్ను తీసుకురమ్మని చెప్పాలి. మిమ్మల్ని ఇద్దరినీ రమ్మంటున్నారంటే విగ్రహంతో పాటు మిమ్మల్ని కూడా ఆశించి. కృష్ణ భయవిహ్వరాలైపోతూ కృష్ణ చైతన్యను చుట్టుకుపోయింది పద్మ. యు ఆర్ కరెక్ట్ కృష్ణ, నా అనుమానం కూడా అదే అంది రాధ. మై గాడ్! ఆనంద భూపతి తుళ్ళిపడ్డారు. కృష్ణ చైతన్య పళ్ళు పటపటా కొరికాడు. భగవంతుడి అందడందలు మనకి ఉండగా భయం దేనికి? రేపటి వరకు విశ్రాంతిని తీసుకోండి. స్వామి ఏం చెబుతాడో రేపు తెలుస్తుందిగా అంది గంభీరంగా రాధ. కృష్ణ చైతన్య ఐజీ గారికి విషయాన్ని ఇన్ఫామ్ చేశాడు. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను కృష్ణ. ఏకంగా 6 దేశాల నుంచి బడబడ బాసులంతా వస్తున్నారట. మీరు నేను అనుకున్నట్టుగా ఆ బంగారు విగ్రహం ఖరీదు 25,000 కోట్లు కాదట అన్నారు. మరి ఎంతట? 100,000 కోట్ల? ఎద్దేవాగా ప్రశ్నించాడు కృష్ణ చైతన్య. ఆ విగ్రహంలో పొదగబడిన ఒక వజ్రం యొక్క ఖరీదు 25,000 కోట్లట. అలా ఎన్ని వజ్రాలు ఉన్నాయో మన అంచనాలకు మించిపోయింది ఆ విగ్రహం. అందుకే 6 దేశాల అధినేతలు దిగిపోతూ ఉన్నారు. అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్, జపాన్, లండన్ అన్నారు ఐజీ భయంగా. రానివ్వండి, చావటానికి వచ్చేవాళ్ళు ఎంతమంది అయితే మనకి బాధ ఏమిటి? ఆ విగ్రహాన్ని స్వంతం చేసుకోవాలనే ఆశ వచ్చిందా? చచ్చాడే. ఆ విషయం కుమారస్వామి చూసుకుంటాడు. ఈ రాత్రి స్వామి పరిష్కారం సూచిస్తాడు అంటోంది రాధ. రేపు ఉదయం నేను మీకు కాల్ చేస్తాను, బీ అలర్ట్ అనేసి ఫోన్ ఆఫ్ చేశాడు కృష్ణ చైతన్య దీర్ఘంగా నిట్టూరుస్తూ. రాధా, భయపడకు, ఇదే ఆఖరిసారి. విగ్రహం శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాల దగ్గరగా నీకు లభిస్తుంది. దాన్ని వాళ్ళెక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకుని వెళ్ళివ్వు. ఈసారి దుష్ట సంహారం పూర్తి అవుతుంది. మాఫియా అనే మాట లేకుండా మట్టిలో కలిసిపోతుంది. అయితే ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఈ ప్రయత్నంలో ఎవరికైనా ప్రాణహాని ఏర్పడితే మాత్రం శస్త్రచికిత్స అనంతరం మార్కండేయకృత శివస్తోత్రం 108 సార్లు జపం చేయాలి నువ్వు. ఆ భగవంతుని దర్శన ప్రాప్తిరస్తూ. రాధ చెవిలో కలలో కనిపించే సాధువు గారే వచ్చి నిద్రలోనే చెప్పాడు. దిగ్గున లేచిన రాధ శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూసింది. అక్కడ దేవీ విగ్రహం కనిపించింది. స్వామికి సాష్టాంగ నమస్కారాన్ని చేసి ఆ విగ్రహాన్ని తీసుకుని బయటకు వచ్చేసరికి మండపంలో కూర్చుని ఉన్న వాళ్ళంతా లేచారు. ఇదేమిటి, రాత్రంతా మీరు నిద్రపోలేదా అంది ఆశ్చర్యంగా. నిద్ర ఎలా పడుతుందమ్మా? నాకు నిద్ర పట్టక నేను వస్తే తర్వాత కృష్ణ, పద్మ వచ్చారు. భూపాల భూపతి, స్వర్ణ, పూర్ణ కూడా వచ్చేస్తున్నారట. నా ఆరోగ్యం ఎలా ఉంటుందో అని మీ అమ్మ నాన్న వచ్చేసి నన్ను కనిపెట్టుకుని కూర్చున్నారు అన్నారు ఆనంద భూపతి భారంగా నిట్టూరుస్తూ. ఇదివో విగ్రహం, వాళ్ళు ఎక్కడికి రమ్మంటారో అక్కడకు తీసుకుని వెళ్ళి ఇవ్వటమే ఆలస్యం. అంతా వచ్చేస్తారు, ఎవరికి ఏ భయమూ లేదు అంది రాధ. ఆనంద భూపతికి ధైర్యం చెప్పింది రాధ. కానీ కలలో స్వామి మాటలు గుర్తుకు వస్తే చాలు భయంతో ఆమె గుండెలు జల్దరిస్తూ ఉన్నాయి. ఎవరికి ప్రాణహాని కలిగినా అన్నాడు స్వామి, ఎవరికి ఏమవుతుందో అనే భయంతో ఆమెను ఉద్విగ్నభరితను చేసి బాధిస్తూ ఉంది. ఇదేమీ తెలియని కృష్ణ చైతన్య ఐజీ గారికి ఫోన్ చేశాడు. అకస్మాత్తుగా కారు ఆగిపోవటంతో గబాన్న కళ్ళు తెరిచి అయోమయంగా చూసింది రాధ. ఎంత వద్దని చెప్పినా వినక వాళ్లతో పాటు ఆనంద భూపతి కూడా వచ్చారు. డ్రైవర్ ఎదరకు చూపించాడు. అక్కడ దారికి అడ్డంగా 4 కార్లు ఆగి ఉన్నాయి. రాధ కారు ఆగగానే ఆ కార్లలో వ్యక్తులు దిగి వచ్చి ఆయుధాలతోటి అందరినీ కారు దిగమని ఆదేశించారు. రాధ దిగడంతో మిగిలిన 3 దిగారు. 4కి కళ్లకు గంతలు కట్టి వాళ్ల కార్లు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోవడంతో డ్రైవర్ ఐజీ గారికి ఇన్ఫామ్ చేసి అక్కడే ఉండి వెయిట్ చేయసాగాడు.
కొండ వెనక్కి మలుపులు తిరిగాయి ఆ కాలు. 10 నిమిషాల తర్వాత కార్లను ఆపి నలుగురిని దింపి నడిపించుకుంటూ కిందకి ఎక్కడికో మెట్లను దింపి తీసుకుని వెళ్లారు. దాదాపు అరగంట తర్వాత కళ్లకు ఉన్న గుడ్డలను విప్పేశారు. అప్పటికే స్తంభాలకు వేసి నలుగురిని కట్టేశారు. కళ్ళు తెరిచి చూస్తే మోక్ష ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తోనూ గుండెలకు హత్తుకుని భయం భయంగా చూస్తోంది. ఆ హాలు మధ్యగా కూర్చుని ఉందామే. విష్ణు కూడా కట్టి పడవేసి కనిపించాడు. ఎదురుగా ఉన్న ఎత్తైన వేదిక మీద సింహాసనం లాంటి 6 కుర్చీలలో కూర్చుని ఉన్నారు విదేశీ గ్యాంగ్ నాయకులు. ఓ 1000 మంది అనుచరులు చుట్టూ ఉన్నట్టుగా ఉన్నారు. మీకు కావలసింది విగ్రహం. దాన్ని తీసుకోక మమ్మల్ని ఎందుకు కట్టేశారు? నొసలు ముడిచి ఆగ్రహంగా ప్రశ్నించాడు కృష్ణ చైతన్య. ఆ విగ్రహంతో నీ భార్యలతో మేం విమానం ఎక్కగానే ఈ అండర్ గ్రౌండ్ని పేల్చేస్తాం. నువ్వు నీ వాళ్ళు కూడా ఇందులో సమాధి అయిపోతారు. అంతవరకు నువ్వు కుదురుగా ఉంటావనే గ్యారంటీ లేకే ఇలా కట్టేశాం అన్నారు బాస్ వికటంగా నవ్వుతూ. ఆనందభూపతి తుళ్ళిపడ్డారు. మోక్ష భయవిహ్వలురాలైపోయింది. పద్మ రాధ వైపు చూసింది ఆరాటంగా. కృష్ణ చైతన్య కూడా రాధ వైపు చూశాడు. రాధ చిరునవ్వుతో చూడటంతో అంతవరకు మీరు బతికి ఉంటే కదా చూద్దాంలే హేళనగా అన్నాడు కృష్ణ చైతన్య. విగ్రహం మాకు లభించింది. 10 నిమిషాల్లో హెలికాప్టర్లు వచ్చేస్తాయి. మేం వెళ్ళిపోతాం. ఇంకా ఏమిటి భీరాలు పలికి భయపెట్టాలని చూస్తున్నావు అన్నాడు ఓ బాస్. విగ్రహం నీకు లభించిందా? ఏది దాన్ని తాకి చూడు తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ. ఏం తాకితే ఏమవుతుంది? నొసలు ముడివేశాడు బడా బాస్. తాకిన వాళ్ళంతా యమపురికి అతిథులుగా వెళ్ళిపోయారుగా అందుకు. ఏమిటి ఈ విగ్రహం తాకితే చచ్చిపోయారా? ఇంతవరకు అయితే నాకు తెలుసు అదే జరిగింది. నీ అదృష్టాన్ని నువ్వు పరీక్షించుకో. ఎందుకైనా మంచిది. ఆనక చెప్పలేదని విచారించడానికి కూడా నువ్వు మిగలవు మిస్టర్. పాపం ఎంతో దూరం నుంచి ఆశతోటి స్వార్థంతో చచ్చిన వాళ్ళ కంటే చాలా తెలివైన వాళ్ళమనే అతిశయంతో మమ్మల్ని ఏదో నా భార్యల్ని ఎత్తుకుని తీసుకుని వచ్చిపోవాలని ప్లాన్ బాగానే వేశారు. కానీ అప్పుడే తప్పు చేశారు. ఒక్క పద్మను చెరచాలని ప్రయత్నించిన రాస్కేల్నే బలిగొన్నటువంటి ఆ దేవతా సర్పం సాక్షాత్తు ఆయన భక్తురాల్ని కోరితే ఊరుకుంటుందా అన్నాడు. ఏం చేస్తుంది? వెటకారంగా ప్రశ్నించాడు బాస్. ఏం చేస్తుందో గ్రహించడానికి నువ్వు మిగలవు కదా. అలాగా, అది చూస్తాం అంటూ 6 లేచి రాధ రౌండ్ టేబుల్ మీద పెట్టిన విగ్రహాన్ని దగ్గరగా వెళ్ళి నేత్రపర్వకంగా చూస్తూ ఆ రాధని ఇలా తీసుకురండి అని ఆజ్ఞాపించారు. వెంటనే రాధ కట్లను విప్పి ఆమెను తీసుకుని వచ్చారు. నిన్ను కోరితే ఆ సర్పం ఏదో చేస్తుంటా, అదేమిటో చూడాలి అంటూ 6 రాధను చుట్టుముట్టి చేతులు వేయబోయారు. అంతవరకు విగ్రహంలో కదులు మెదులు లేదు. రాధను తాకబోయేసరికి ఒక్కసారిగా బుస్సుమంటూ భయంకరమైన ఆకృతి ధరించి పెద్ద సర్పంగా మారి తోకతో చుట్టి ఆ 6 పైకి లేపింది. భయంకరమైన పడగలతో ఆగ్రహంతో ఊగిపోతూ ఆ 6 భయంతో వెర్రిగా అరుస్తూ తప్పించుకునే మార్గం లేక విలవిలలాడిపోతూ ఉంటే 6 తలలతోటి 6 తలలు నోటితో తెంచేసింది. ఫౌంటైన్లోంచి వచ్చినట్టుగా వాళ్ళ మెడల్లో నుంచి నెత్తురు విరజిమ్ముతూ ఉంటే కొరికిన 6 తలలను ఉఫ్ఫుమని ఊసేసింది. ఆ భయానక భీభత్స దృశ్యాన్ని చూసినటువంటి అనుచరులు 1000 మంది ఎక్కడి వాళ్ళు అక్కడే తెలివి తప్పి పడిపోయినట్టుగా ఉండిపోయారు. రాధా, నీ వాళ్ళని తీసుకుని 2 క్షణాల్లో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఈ భవనం కూలిపోతుంది, మాఫియా సమాధి అవుతుంది అంది ఆ సర్పం త్వరపెడుతూ. రాధ గబగబా వెళ్ళి అందరి కట్లను విప్పేసింది. కృష్ణ చైతన్య 2 పిల్లల్ని చెరో చంకన వేసుకుని పరిగెడుతూ త్వరగా రండి నాన్న అన్నాడు. ఆనందభూపతి మోక్షను విష్ణుని చెరో చేత్తో పట్టుకుని కొడుకును అనుసరిస్తూ ఉంటే పద్మను తీసుకుని రాధ పరిగెత్తింది. అప్పటికే ప్రళయం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉన్న ఆ భవనం కూలిపోవటం ప్రారంభించింది. ఆ అదుటికి కృష్ణ చైతన్య చేతిలో నుంచి నందు జారిపోయి దొల్లిపోతూ ఉంటే చూసిన విష్ణు తండ్రి చెయ్యిని విడిపించుకుని వెళ్ళి నందుని గబాలను పట్టుకుని లాగి అన్నగారి వీపు విసిరి తన కాళ్ళ కింద భూమి కంపించి కుంగిపోవటంతో అందులో పడిపోయాడు. అది చూసిన ఆనందభూపతి వెర్రిగా అరిచి పడిపోయారు. విష్ణు అంటూ ఆక్రోశించింది. ఆయన నోటి వెంట నుంచి వచ్చిన ఆర్తనాదం. రాధ గబాలన విష్ణు జబ్బ పట్టుకుని బయటకు లాగేసి రక్షించడంతో కృష్ణ చైతన్య పిల్లలను పద్మకిచ్చి ఒక అంగలో తండ్రిని భుజాన వేసుకుని పైనున్న హెలికాప్టర్ దగ్గరికి పరిగెత్తాడు. తండ్రితో అతను హెలికాప్టర్లోకి వెళ్ళిపోయాడు. రాధా పద్మలను పోలీసులు సేవ్ చేసి పిల్లలతోటి ఇంటికి చేర్చారు. ఉగ్రరూపం ధరించిన ఆ సర్పం తోకతోటి ఒక్కసారిగా గట్టిగా కొట్టింది
ప్రదేశాన్ని. 1000 భూకంపాలు ఒక్కసారి వచ్చినట్టుగా కూలిపోయి ఆ ప్రాంతం భూగర్భంలో కలిసిపోయింది. శాంతించినట్టుగా ఆ దృశ్యం జరిగిపోయింది. అంతా అదృశ్యమైపోయింది. దేవతా సర్పం కూడా మాయమైపోయింది. ఆనందభూపతికి శస్త్రచికిత్సను చేసి ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు డాక్టర్లు. ఆయన్ని ఇంటికి తీసుకురమ్మని శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో పడుకోబెట్టించి సుస్నాతయ్యి వచ్చినటువంటి రాధ స్వామి ఆదేశానుసారం మార్కండేయకృత శివస్తోత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం ప్రారంభించింది. అంతా అక్కడే కూర్చుని భయాందోళనతోటి చూస్తూ ఉండసాగారు. అసలు ఆయన ఎలా బతుకుతారో చూడాలని డాక్టర్లు కూడా వచ్చారు. రాధ పారాయణ పూర్తి అయ్యేసరికి ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో తెలియని విధంగా వచ్చిన రాధకళలో కనిపించే సాధువు తన చేతిలోని కమండలంలోని నీటిని ఆనందభూపతి నోరును తెరిపించి నోట్లో పోశారు. 2-3 గుటకలు వేసి దిగ్గున లేచి కూర్చున్నారు ఆయన. అంతా ఆనందంతో సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉండగా ఆ సాధువు పెద్ద వెలుగుగా మారిపోయాడు. ఆ కాంతి 1000 సూర్యులు ఉదయించినట్టుగా ఉంది. రాధకి మాత్రం మొదట కుమారభట్టు కుమారస్వామిగా, ఆ తర్వాత దేవీమూర్తిగా, ఆ పిమ్మట పరమేశ్వరునిగా, ఆ పైన శ్రీకృష్ణ పరమాత్మగా దర్శనం లభించడంతో హర్ష పురకితురాలైపోయింది. పద్మ, కృష్ణ, ఆనందభూపతులకు అర్థమైంది రాధకు దైవదర్శనం అయ్యింది అని. అందరికీ కాంతి తప్ప ఏమీ కనిపించలేదు. అయినా అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందారు. కథ ఇంతటితో పూర్తయిందండి. జ్ఞానోదయ నవల గాయత్రీదేవి గారు కల్పనాదేవి కలం పేరుతో రచించినటువంటి కథ. ఆవిడ రాశారు, నేను చదివాను. మీ ఏ క్రెడిట్ ఇద్దామన్నా తప్పకుండా గాయత్రీదేవి గారికి చెందాలని ఆశిస్తూ నమస్తే.